ఓ అదే పంచమృతం అయిపోతుంది శివనారాయణ సరే అమ్మగారి శాపం అందుకున్నది అటువంటి సమయం అందు ఇంకా చిన్న కథ అట్టున్నది కోరి కన్న తల్లి అమ్మ ఎలాగనుకోవడం అటువంటి సమయం అందు ఒక రోజట పార్వతీదేవి పరమేశ్వరుడు ఇంటికాడు ఉన్నారు ఉండి ఆ వేళ పార్వతి కన్నాడు అవునే పార్వతి దేశం పరిపాలనకు నేను వెళ్ళి వస్తాను నీవు ఇంటి దగ్గర ఉండన్నాడు లేదు నాదా ఈ పొద్దు నీతోటి నేను వస్తాను విలేజ్ పుట్టింది నాయనో తగిలిదా పారవి జరగడానికో నా దేవుడు సరదా పుట్టిందన్నా దేశం తిరగడానికి సరదా పుట్టింది నాదా నీతో నేను వస్తానని సరే మంచిదన్నాడు ఆడదాయి వైదెళ్ళిన తర్వాత వద్దంతే అలిగిపోతాది ఏమి చేస్తున్నాడు రో శివనారాయణ నాయన అమ్మగారికి తీసుకొని ఏనుగు ఉదంతలు ఏనుగు సవదంతులు పచ్చదండిల నాయన కాలికీల మీద భగవంతుల వారు పార్వతి నాయన పరమేశ్వరుడు బయలుదేరినారు దేశంచారం వెళ్తున్నారు అయ్యో పరిపాలన చేస్తున్నారు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏమవుతున్నా తెలిసిన ఒకప్పుడు పెట్టి నెలది నా కొత్త వర్గాలు గురిసున్నాయి అయ్యో ఓ హరి కన్నోరు కొత్త వర్షాలు కురుసున్నాయి కొత్త నీళ్లు కొత్త గడ్డి కమ్మరించున్నాయి అటువంటి సమయం లేడీలు దుప్పిలు దూడలు మనుషులు కావలసినటువంటి జంతువులు రమయ్యో కారుగడ్డులు చెందుతున్నాయి అలాగని కొత్త నీళ్లు తాగుతున్నాయి కారుగడ్డలు తింటున్నాయి ఆ లేడీలు పేడీలు కూడా కోమకోదం సలాయిస్తున్నాయి లేడీ మీద పేడి అయ్యో పేడి మీద లేడీ అలాగని కూడా కోమకోదం సలాయిస్తున్నాయి అమ్మా 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 రాని శనివన మా పందిట్లు ఉండవు మా అమ్మో గంగాదేవిని అలాగని కూడా పేడి మీద పేడి సలాయించినప్పుడు ఆ ఒక్క పార్వతీదేవి అన్నది చూస్తున్నది నాదా రథం ఆపన్నది ఏమిటి అన్నాడు ఏమి కారణం ఏంటి మరేమి లేదు నాదో అటు చూడవయ్యని